తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, అంటే ఈ నెల రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. గత 9.5 సంవత్సరాల పరిపాలనను చూసాం. ఈ నెల రోజుల పరిపాలనను మనం ఎట్లా విశ్లేషించుకోవచ్చు సార్? ప్రజల్లో చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఏదో పోగొట్టుకున్నది వచ్చింది, లేదా ఒక నిర్బంధాన్ని నుంచి బయటపడ్డాము అన్న భావాలు ప్రజల్లో చాలా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిపాలన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సో ఫార్ సో గుడ్. ఓకే. రెండు మార్పు కనిపిస్తుంది. గత ఎన్నికల నాడు రేవంత్ రెడ్డి, అంతకు ముందున్న రేవంత్ రెడ్డి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో మనము చూసాము, ఎక్కడికి వెళ్ళినా ఒక వందిమా గదులను వెంట వేసుకుని తిరిగేటటువంటి పరిపాలన నుంచి ఆయన, ఉదాహరణకి ఉప ముఖ్యమంత్రి, ఆయన నిర్వహించే శాఖలు ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ, రాజకీయ అంశాలు ఉన్నప్పుడు కూడా ఆయనను తోడుగా తీసుకెళ్తున్నాడు. అట్లాగే మన ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన చేతిలోనే సివిల్ సప్లై, అట్లాగే రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, ఈ రకంగా అందరి మంత్రుల్ని తమ శాఖలకు సంబంధించిన రివ్యూస్ కానీ సంబంధిత కార్యక్రమాలు కానీ నిర్వహిస్తున్నప్పుడు వారిని తప్పనిసరిగా వారితో ఉండే ఈ సమీక్షలు జరుగుతున్నాయి. గతంలో ఫైనాన్స్ మినిస్టర్ లేకుండా ఫైనాన్స్ రివ్యూ చేసేవాడు. అక్కడ ఎవరెవరో కొత్త వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పరిపాలనకు సంబంధించని వాళ్ళని కూర్చోపెట్టుకుని రివ్యూ చేసినటువంటి సంఘటనలు మనం ఈ రాష్ట్రంలో గత చాలా కాలంగా చూసాము. అందువల్ల ఇవాళ పరిపాలనకు సంబంధించి అథారిటేరియన్ భావాలు, నడకలు, నడవడి కనిపించటం, ఒక ఉమ్మడి, ఒక కలెక్టివ్ ఇది కనిపిస్తుంది. అది మేజర్ థింగ్. ఓకే. ఒక ప్రభుత్వము ఏర్పడ్డప్పుడు ది చీఫ్ మినిస్టర్ ఈజ్ నెంబర్ 1 ఇన్ ది క్యాబినెట్. ఆల్ ఆర్ ఈక్వల్. నెంబర్ 1 ఈజ్ చీఫ్ మినిస్టర్. అట్లా జరగలే. చీఫ్ మినిస్టర్ ఎలోన్ అనే తీరు నుంచి ఇవాళ ఆ రకంగా ఒక రిలీఫ్ కనిపిస్తుంది. రెండవది, రాగానే ఒక పెద్ద పెను మార్పులు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో అని ఊహించాము. కానీ ఎక్కడ అవసరమో అక్కడే తీస్తున్నారు. ఇప్పటి వరకైతే రాగానే కలెక్టర్లను, ఎస్పీలని, వీరిని వారెక్కడైతే అనుమానపడ్డారో, ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో, ఎక్కడైతే అనుమానాలు వచ్చాయో, ఆ సంబంధిత ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, ఇతర రంగాలకు సంబంధించి అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక మంచి పని జరిగింది ఏమిటంటే, ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, 2014 రాష్ట్రము శాసనసభ ఏర్పడ్డప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చేసిన పని అది. ఏ రాజకీయ మార్పు జరిగి ప్రభుత్వం మారినా ఏమిటి వ్యవస్థ అని చూడటం ప్రధానం. అట్లాగా ఇవాళ ఫైనాన్సెస్కి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి అనేక అంశాలని ఆ రకంగా చూడటం మంచిది. అంటే ఇప్పుడే నెల రోజులు పూర్తి చేసుకున్న ప్రభుత్వం పైన ఇప్పటికే 6 గ్యారెంటీస్ అనో, లేకపోతే అనాదనో, 420 అనో, ఇప్పుడు ఇట్లా ఆరోపణలు చేసుకుంటూ వీళ్ళు ఇంకా సంవత్సర కాలమే ఉంటుంది వీళ్ళది అని యాంగిల్లో గత ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కొద్దిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు మనం? ఇది చాలా తొందరపాటు. 420 అని ఎగతాళి చేయటం ఉంది. ఎన్నడైనా తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్లో ఇచ్చిందా రైతుకు సంబంధించినటువంటి? లేదు.
వాళ్ళు ఇచ్చారుగా రాగానే. అవును. ఆర్థిక వనరులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి అని చెప్పి ప్రజల దృష్టికి తీసుకొచ్చారుగా. ఏ రకంగా చూసినా ఆర్థిక వనరుల్ని కాజేసేశారు. నార్మల్ పరిపాలనలో ఆర్థిక వనరులు చేయాల్సిన అప్పులన్నీ చేసి కొత్తగా కార్పొరేషన్స్ సృష్టించారు. చివరికి పబ్లిక్ ఏమంటాము జనం నుంచి బాండ్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది కూడా పరిధి దాటిపోయింది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక మంత్రి చెప్పేశాడు. ఈ స్థితిలో ఇలాంటి స్థితిలో 426 తక్షణమే ఇవాళనే ఈ నిమిషమే అన్నట్టు మాట్లాడితే ప్రజలు మూర్ఖులు కాదు. ప్రజల్ని ఈ ఒక 3 మాసాలు టైం వేయండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా. అవును. కానప్పుడు నువ్వు చేయటం లేదు. అంటే గతంలో కూడా ఇప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వం 5 సంవత్సరాలకి అన్ని చేస్తామా అని చెప్పేసి కూడా గతంలో ఇప్పుడే పుట్టిన రాష్ట్రం చెప్పారుగా. అప్పుడు వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులు ఏమిటి అంటే ప్రధానంగా సివిల్ సర్వెంట్స్ లేకుండా పోయారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ లేనందువల్ల కొన్ని కష్టాలు నష్టాలు వచ్చిన మాట నిజమే. మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా అడగలేదే, ప్రతిపక్షాలు ఆ రకంగా అడగలేదే. అందువల్ల కొంత ఆత్మవిమర్శన పార్టీ సస్టైన్ చేసుకోవటానికి, ఫ్యూచర్లో మళ్ళీ గెలుపులను సాధించటానికి పార్టీ అంతర్గతంగా ఇప్పుడు బీఆర్ఎస్ నిన్నటిదాకా 15 అధికారంలో ఉన్నటువంటి పార్టీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటుంది. మంచి పని. ఆ రివ్యూ మీటింగుల్లో అంతర్గతం అందరూ ఆరోపణలు చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రాజు కింగ్ ఆ ప్రాంతానికి రాచరిక వ్యవస్థగా ఉంది. స్వయంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ అధినాయకులే చెప్తున్నారు ముఖ్యమంత్రి వైఖరి కూడా నష్టం చేసింది అనేది. నాటి ముఖ్యమంత్రి అవేవీ లేకుండా వాటినేది సరిదిద్దుకుందామన్న భావన లేకుండా ఉంటే ఈ 4 రోజుల కింద వచ్చిన ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పోతే వారికి సంతృప్తి కాదు, ప్రజలకి సంతృప్తి కాదు. వారు ఆత్మద్రోహం చేసుకున్నట్టే. తమకు తాము ఏమిటి ఎందుకు ఓడించారు ప్రజలు, ఇన్ని పనులు చేసినా ఎందుకు ఓడించారు, ఇన్ని స్కీములు తీసుకొచ్చినా ఎందుకు ఓడించారు అనే దాన్ని ఐడెంటిఫై చేయకుండా పరనిందకు పాల్పడితే మళ్ళీ తప్పు చేస్తున్నట్టే, గవర్నమెంట్ తప్పు చేస్తుంది.